బరాబర్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లకు వస్తుంది. లేకుంటే బ్లేడ్ తోని గొంతు కోసుకుంటానని 2018 డిసెంబర్ 3వ తారీఖు కాంగ్రెస్ పార్టీ పవర్లకు రాబోతున్నదని, ఎల్బీ స్టేడియంలో విమానం ఉంటదని ముందే విలేకరుల ముంగట జోకులు చెప్పిన బండ్ల గణేష్ సారు రేవంత్ రెడ్డి సీఎం అయినాక చెయ్యి పార్టీలో మస్తు హుషారయ్యిండు. 2 రోజులకోసారి మీడియాతోని మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా సారును కొన్ని ముచ్చట్లు అడుగుదాం. నమస్తే బండ్ల సారు. నమస్తే. ఎట్లున్నది మీ నెల రోజుల పాలన? నేను చెప్తున్నా, రాసుకోండి. అయ్యో పెన్ను తెచ్చుకోలేదు సారు, మీరు చెప్పుండ్రి, మన ప్రేక్షకులు వింటారట. ఆగం పాడుగాను. అవు సారు, మీరు మస్తు ఆగమాగం ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. అందుకే ప్రెస్ మీట్ కి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయి రావాలే సారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వాయం ఆగం చేస్తున్నారు. సార్ పెండ బిసినట్టు పిస్తున్నారు. ఓ అమ్మా, జర చిన్నగా సారు. ఉత్సాహంతోని మాట్లాడుతున్నారా, కోపంతోని మాట్లాడుతున్నారా? ఏం చేయమంటారు మమ్మల్ని? పడుకోమంటారా? ఏహే వద్దు సారు, మీరు మాట్లాడితేనే మంచిగుంటది, మాట్లాడుండ్రి. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజా ప్రభుత్వం అంటే. విషయం ఏందో చెప్పక ఇది పాలన అంటే, ఇది ప్రభుత్వం అంటే అంటారేంది సార్? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓహో, మరి ముందే ముచ్చటి చెప్పితే ఏమైంది సారు? లోక్సభ ఎన్నికలకు మీ పార్టీ ఎట్లా ప్రిపేర్ అవుతున్నది? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవదు. మీరెన్ని గెలుస్తారంటే వాళ్ళ గురించి చెప్తారేంది సార్? ప్రజల స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నారు. అంటే ఇన్ని రోజులు గాలి పీల్చుకోలేదా? ఆహా, పీల్చుకోలేదా అని డౌట్ వచ్చి నాకు చాలా ఆనందం అనిపించింది. మీ రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అరే అంత కన్ఫ్యూజన్ ఎందుకు సార్? 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే సార్. ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో, స్వతంత్ర హోదాతో ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు. ఏమో అనుకున్నాము, అన్న మస్తు హుషారున్నాడు, ఎక్కడ తగ్గుతలేడు. ఇక ఉంటేనే అన్న, మళ్ళోసారి కలుద్దాం. థాంక్యూ. నమస్తే.